అలా నేను సిఎస్ రావు. తెలుగు రాష్ట్రాలను ఇప్పుడు జీబీఎస్ వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ యొక్క డెత్ పర్సెంటేజ్ని తీసుకుంటే కరోనా కంటే ఎక్కువగా ఉంది. కరోనా వచ్చిన సమయంలో 2% పీపుల్ ఆ వ్యాధి సోకి చనిపోతే ఇప్పుడు జీబీఎస్ వైరస్ సోకినటువంటి వ్యక్తులు 7% చచ్చిపోతున్నారని చెప్పేసి 7% మరణాలు ఉన్నాయి, మరణాలు నమోదు అవుతున్నాయని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వాలే వైద్య రంగమే లెక్క తెలుస్తుంది. అంటే కరోనా కంటే డేంజరస్ వైరస్గా ఇప్పుడు జీబీఎస్ కనిపిస్తుంది. ఏంటి ఈ జీబీఎస్, దాని అబ్జర్వేషన్ ఏంటి, దాన్ని ఎలా తగ్గించుకోగలమా అని అంటే దాని మీద వైద్యులు ఇప్పటికి కూడా అధ్యయనం చేస్తూ ఉన్నారు. దాని గులియన్ బర్రే సిండ్రోమ్ జీబీఎస్ వైరస్. ఇది ఇమ్యూనిటీని మొత్తంగా క్షణాల్లో కొన్ని గంటల వ్యవధిలోని ఇమ్యూనిటీ వ్యవస్థని దెబ్బతీస్తుందని. కరోనా అయితే కనీసం కొన్ని రోజులు అటాక్ అయిన తర్వాత చికిత్స చేయడానికి అవకాశం ఉంది. కానీ ఈ జీబీఎస్ వైరస్ ఒక్కసారి సోకిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఇమ్యూనిటీ వ్యవస్థనన్నింటినీ దెబ్బతీస్తుంది, నర్వస్ సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తుంది. ఈ వైరస్ యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పి వైద్యులు చెప్తున్నారు. మరి దీనికి వ్యాక్సిన్ ఉందా అని అంటే కరోనాకి వ్యాక్సిన్ మనం చూసాం. కరోనా వచ్చింది అనగానే హాస్పిటల్లో అప్పుడు చేరితే వెంటనే వాళ్ళు రెమిడిసివిర్ అనేటువంటి దాన్ని వేసేవాళ్ళు. ఈ రెమిడిసివిర్కి సంబంధించి దాదాపుగా 3 రోజులు మినిమం వ్యాక్సిన్ వేసేవాళ్ళు. ఆ రెమిడిసివిర్ కాస్ట్ అప్పట్లో ఎంత ఉండేది అనేది మనకు తెలుసు. బ్లాక్లో అమ్మారు. ఈ బ్లాక్లో అమ్మినటువంటి కంపెనీ ఎవరిది కూడా తెలుసు. ఆ రోజు ఉన్నటువంటి ఒక పెద్ద లీడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు, వ్యవసాయం చేసుకుంటున్నారు, అది వేరే విషయం. ఈ రెమిడిసివిర్ బ్లాక్ మార్కెట్లో అమ్మి కరోనా వైరస్ సమయంలో కరోనా వైరస్ సోకిన తర్వాత మీకు వ్యాక్సిన్ కావాలంటే ఈ రెమిడిసివిర్ అనేది రికమెండేషన్లు, కుబేర్లు, డబ్బున్నటువంటి వాళ్ళు వీళ్ళకి మాత్రమే అది లభించింది. చాలా సందర్భాల్లో ఈ రెమిడిసివిర్ లేనందువల్ల చనిపోయాం అనేటువంటి ఫీలింగ్ అప్పట్లో చాలామంది కలిగింది. ఈ రెమిడిసివిర్ అనేది కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉంది, మిగతా వాళ్ళకి అందుబాటులో లేదు అనేది కూడా అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వాల మీద వచ్చినటువంటి ఆరోపణలు. సో ప్రభుత్వాలు దాన్ని స్టాక్ పెట్టలేదు, బ్లాక్ మార్కెట్ చేసినటువంటి వాళ్ళని ఏమీ అనలేదు. దాని కారణంగా బ్లాక్లో ఒక ఇంజక్షన్ 30,000 నుంచి ₹1,00,000 అమ్మినటువంటి సందర్భం కూడా ఉంది అప్పట్లో. మరి ఇప్పుడు కరోనా వైరస్ కంటే డేంజరస్గా ఉన్నటువంటి జీబీఎస్ వైరస్ని కంట్రోల్ చేయాలంటే ఒక వ్యాక్సిన్ ఉంది. ఆ వ్యాక్సిన్ ఇప్పుడు అందుబాటులో ఉందా అని అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో లేదు. దాన్ని కూడా ఇప్పుడు బ్లాక్ చేస్తూ ఉన్నారు. ఆ వ్యాక్సిన్ కూడా బ్లాక్ చేసి డిమాండ్ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి వైద్య రంగంలో ఉన్నటువంటి కొంతమంది, అలాగే ఫార్మాలో ఉన్నటువంటి కొంతమంది అనేది వినిపిస్తుంది. దీనికి ఉపయోగించేటువంటి ఇంజెక్షన్ ఏంటంటే ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబిన్, ఇంట్రావైరస్ ఇమ్యూనోగ్లోబిన్ ఐవిఐజి. ఇది ఈ జీబీఎస్ వైరస్ని తగ్గిస్తుంది ఇమీడియట్గా కనుక చేస్తే అనేది వైద్యులు చెప్తూ ఉన్నారు. ఇది వెంటనే వాడాలి, వాడకపోతే కనుక పనిచేయదు వెంటనే. సో కాబట్టి వెంటనే వాడాలి అనేది ఇప్పుడు చెప్తున్నారు. ఇది మెడికల్గా ఈ వైరస్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ మనం స్పెసిఫిక్గా ప్రభుత్వాలకు తెలియజేయాల్సిన అంశం ఏంటంటే ఈ వైద్య రంగంలో ఉండేటువంటి కొంతమంది కానీ, ఫార్మా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కానీ ఈ ఐవిఐజి అనేటువంటి వ్యాక్సిన్ని బ్లాక్ చేస్తున్నారు. గతంలో రెమిడిసివిర్ ఏ విధంగా బ్లాక్ చేస్తున్నారో అలా బ్లాక్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే కరోనా కంటే ఇది భయంకరమైన వైరస్ అని మీరు ఎలా చెప్తారని చెప్పి మీరు అనుకోవచ్చు. జీబీఎస్ వైరస్ సోకినటువంటి వాళ్ళు శ్రీకాకుళంలో అలాగే గోదావరి జిల్లాలో 2 చనిపోయారు. అఫీషియల్గా ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని గంటల వ్యవధిలోనే వాళ్ళ నాడీ వ్యవస్థని దెబ్బతీసింది. శ్రీకాకుళంలో ఐ థింక్ నాకు తెలిసినంత వరకు పలాస ప్రాంతంలో అక్కడ 10 ఏళ్ల బాలుడు, ఇక్కడ 50 ఏళ్ల వయసు ఉన్నటువంటి మహిళ, వీళ్ళిద్దరూ జీబీఎస్ వైరస్ సోకడం కారణంగా చనిపోయారు. మీరు గత నెలలో మహారాష్ట్రలో జరిగినటువంటి మరణ మృదంగాన్ని చూస్తే మహారాష్ట్రలో జీబీఎస్ వైరస్ తోటి కొన్ని 10ల సంఖ్యలో సోకినటువంటి వాళ్ళు చనిపోయారు. చనిపోయినటువంటి పర్సంటేజ్ తీసుకుంటే కరోనా వ్యాక్సిన్ వచ్చినప్పుడు చనిపోయినటువంటి వాళ్ళ పర్సంటేజ్ కంటే కూడా జీబీఎస్ వ్యాక్సిన్ సోకిన తర్వాత మరణాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఇప్పుడు వైద్య రంగ నిపుణులే చెప్తూ ఉన్నారు. ప్రభుత్వాలే నివేదిక తీస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు
ఆ వ్యాధి యొక్క లక్షణాలను చెప్తున్నారు. బట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీనికి సంబంధించి చికిత్స ఉన్నప్పటికీ దానికి వాడేటువంటి వ్యాక్సిన్ ఏదైతే ఐజీ ఉందో అది స్టాక్ లేదు అని చెప్తున్నారు. మరి ఇది ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేస్తున్నారా? నిజంగానే వ్యాక్సిన్ లేదా అని అంటే ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు. గతంలో కూడా అదే జరిగింది. కరోనా వైరస్ వచ్చినప్పుడు రెమిడిసివిర్ని వాళ్ళు బ్లాక్లో ఉంచిపెట్టారు. అప్పటికి వ్యాక్సిన్లు పూర్తి స్థాయిలో రాలా. రెమిడిసివిర్ ఒకటే మార్గం. ఆ టైంలో బ్లాక్ చేసి లక్షల రూపాయలకి అమ్మేశారు రెమిడిసివిర్. దాన్ని బ్లాక్ మార్కెట్ చేశారు. ఇప్పుడు కూడా ఐజీ అనేటువంటి వ్యాక్సిన్ని బ్లాక్లోకి తరలిస్తున్నారు. అందుకే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆ వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. ఇది తెలుసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అత్యవసర మీటింగ్ అధికారులతో పెట్టారు. రివ్యూ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిస్థితి ఏంటి అని. ఎందుకంటే 2 మరణాలు సంభవించాయి. ఆ వైరస్ కనుక సోకితే కొన్ని గంటల వ్యవధిలోనే నాడీ వ్యవస్థ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. బ్రెయిన్ డెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు అప్రమత్తం చేశారు వైద్య రంగాన్ని. ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా అప్రమత్తం చేశారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. కొన్ని గైడ్లైన్స్ను అనౌన్స్ చేస్తున్నారు. ఈ బ్లాక్ మార్కెట్ తరలించినటువంటి ఐజీ అనేటువంటి వ్యాక్సిన్కి సంబంధించి ఆ బ్లాక్ మార్కెట్ని లాక్ డౌన్ చేయకపోతే, అంటే తొలగించకపోతే ఆ బ్లాక్ మార్కెట్ని రాబోయేటువంటి రోజుల్లో చాలా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలా చోట్ల ఈ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. తెలంగాణలో కూడా అదే పరిస్థితి. తెలంగాణలో ఆల్రెడీ ఒక బాలుడు చనిపోయారు ఈ వైరస్ కారణంగా అనేది 2 వారాల క్రితం వచ్చినటువంటి న్యూస్. ఆ తర్వాత దాని మీద అధ్యయనం చేస్తున్నాం, అది జీబీఎస్ కాదు అని చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే చెప్తున్నారు, జీబీఎస్ కాదు, మరణించినటువంటి మరణాలు వేరే వైరస్ అని చెప్తున్నారు, బర్డ్ ఫ్లూ అని చెప్తున్నారు. కానీ లక్షణాలు మీకు ఆ వైరస్ సోకిన తర్వాత మీకు తలనొప్పి రావటం, జ్వరం రావటం, కండరాల పెయిన్ రావటం, ఆయాసం రావటం ఇవన్నీ ఉంటాయని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ప్రధానంగా నర్వస్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. దీన్ని అరికట్టకపోతే నిర్వీర్యం చేసేటువంటి వైరస్ నాడీ వ్యవస్థని అని చెప్పి చెప్తున్నారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాని యొక్క సీరియస్ని గమనించి వెంటనే అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో దీన్ని కంట్రోల్ చేయాలంటే లాక్డౌన్ తప్ప మరొక మార్గం లేదేమో అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఇప్పుడు వస్తూ ఉంది. ఎందుకంటే గతంలో భౌతిక దూరాన్ని పాటించమన్నారు, శుభ్రతను పాటించమన్నారు, అలాంటి జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు. అలాగే మాస్క్ కట్టుకోమన్నారు. ఇలాంటి జాగ్రత్తలు పాటించకపోతే ఈ వైరస్ జీబీఎస్ అనే వైరస్ కనుక స్ప్రెడ్ అయితే ప్రధానంగా 10 సంవత్సరాల లోపు పిల్లల్ని కాపాడుకోవడం కష్టం అవుతుందని చెప్పి కొంతమంది వైద్యులు చెప్తున్నారు. కాకపోతే ఎక్కువ మంది ఏం చెప్తున్నారంటే అది అంత ప్రమాదకరం కాదని చెప్తున్నారు. ప్రమాదకరం కాదని చెప్తున్నప్పటికీ కూడా నర్వస్ సిస్టమ్ మీద అది పడుతుంది కాబట్టి కనీసం ఈ వ్యాక్సిన్ అనేది ప్రూవెన్ వ్యాక్సిన్ అని చెప్తున్నారు. మళ్ళీ ఈ వ్యాక్సిన్ వేస్తే కానీ తగ్గిపోతుందని. కాబట్టి ఈ వ్యాక్సిన్ బ్లాక్ మార్కెట్లోకి వెళ్లకుండా ప్రభుత్వాలు కట్టదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. లేదంటే ఫార్మా కంపెనీలు దాన్ని బ్లాక్ చేసేసి ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేసిన అవకాశం ఉంది. కరోనా అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జీబీఎస్ వైరస్ని